తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులతో ఒక కమిటీలు వేసేసి వాళ్ళతో ఆ పనుల మీద పర్యవేక్షిస్తా వాళ్ళే గ్రౌండ్ లెవెల్లో చేయాలంటే ఒక పక్కా ప్లాన్తో చంద్రబాబు వెళ్తున్నారు. ఇందులో కీలకమైనటువంటి 18 అంశాలను ఎంపిక చేసి వాటి పర్యవేక్షణ బాధ్యతలు సీనియర్ నేతలకు అప్పగించారు చంద్రబాబు నాయుడు. ఇందులో కీలకమైనటువంటిది మినీ మేనిఫెస్టోని ప్రభావవంతంగా ప్రజలకు తీసుకెళ్లడం, ఈ నెల 20 జరగనున్న యోగడం పాదయాత్ర ముగింపు సభ ఏర్పాట్లు వంటి వాటి మీద నాయకులతో చర్చించారు. వెనుకబడిన వర్గాల సమన్వయ బాధ్యతను పితాని సత్యనారాయణ, కొల్లు రవీంద్రలకి, పయ్యావుల కేసుకి సోషల్ మీడియా, నిమ్మల రామానాయుడికి భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం, సాగునీటి ప్రాజెక్టుల బాధ్యత బీసీ జనార్దన్ రెడ్డికి, యువ ఓటర్లను ఆకర్షించడం, వాళ్ళ ఓట్లు వేసేలా స్ఫూర్తి నింపే కార్యక్రమాల పర్యవేక్షణ రామ్మోహన్ నాయుడికి, ఓటర్ జాబితాల పరిశీలన అధికార పార్టీ చేస్తున్న అక్రమాలపై పోరాటం అంశాలను జీవి ఆంజనేయులకి, ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వంటి అంశాలను అశోక్ బాబుకి, రాజధాని అమరావతి వ్యవహారంలో ఉద్యమ బాధ్యతలు నక్కా ఆనంద్ బాబుకి, పంచాయతీరాజ్ వ్యవస్థ సర్పంచ్ సమస్యలపై పోరాటం అంశాన్ని రాజేంద్ర ప్రసాద్కి, పార్టీలోకి చేరికల అంశాన్ని అనగాని సత్యప్రసాద్కి, న్యాయ వ్యవహారాల కేసులపై పర్యవేక్షణ ధూళిపాల నరేందర్కి, బలహీన పోలింగ్ కేంద్రాల వ్యవహారం రవికుమార్కి, చంద్రబాబు పర్యటనకు సంబంధించిన బాధ్యతల్ని పెందుర్తి వెంకటేష్కి అప్పగించారు ఓవరాల్గా.